వాటి యందు ఇష్టము గలవారందరూ, అంటే దేవుని కార్యాల పట్ల ఇష్టము గలవారందరూ ఆయన కార్యాలను గురించి, గొప్పతనాన్ని గురించి విచారిస్తారు, అంటే ఆలోచిస్తారు అని, ప్రభువుని ఘనపరుస్తారు. సోదరులు ఇప్పటి వరకు చాలా శ్రేష్టమైన మాటలు అందించారు దైవజనులు. దేవుడు మేలు చేస్తూనే ఉంటాడండి మానవ మాత్రమైన మనకు, మనం గ్రహించలేం. కొన్నిసార్లు వాయిదాలు వేస్తాం కృతజ్ఞత చెల్లించే విషయంలో. నువ్వు వాయిదా వేసినా దేవుడు ఏ రీతిగా నీ యొద్ద నుండి దాన్ని తీసుకోవాలో అలా దాన్ని ఆ సమయానికి దాన్ని తప్పనిసరిగా ఆ స్తుతిని, ఆ కృతజ్ఞతను ఆయన పొందుకుంటాడు. తప్పనిసరిగా నీకు ఆ పరిస్థితి కల్పిస్తాడు. 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో కానీ ఆయన మర్చిపోడు. కనుక ఎందుకంటే ఆయన మనకు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసేవాడు ఎంత మాత్రం కాదు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గలవారందరూ వాటిని గూర్చి విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. ఆయన కార్యాలు మనకు అర్థం కావాలి. మనం ఒకటి అనుకోవచ్చు, దేవుడు తాను ఒకటి తలంచిన దైవం ఒకటి తలంచును. మనం అనుకున్నవన్నీ కాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, యథార్థం ఏంటంటే ఆయన నామములో ప్రార్థించి ప్రారంభించిన ఏ పనైనా జయకరంగా దేవుడు జరిగిస్తాడని ప్రభువుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టండి ఒకసారి, యేసయ్య దగ్గర చప్పట్లు కొడదాం. ఆయన నామంలో ప్రారంభించినటువంటి ఏ పని కూడా అల్పమైందిగా జరగవండి, ఘనంగా ఉంటాయి. కనుక చాలామంది నేను జ్ఞాపకం చేసే విషయాలు ఏంటంటే, ఒక ప్రక్క దేవుడు కావాలి, మరొక ప్రక్క లోక ఆచారాలు కావాలి. దాన్ని వదిలిపెట్టరు, దీన్ని వదిలిపెట్టరు. ముహూర్తాలు కావాలి. డాక్టర్ గారు ఖచ్చితంగా వచ్చి ఏమంటారు అయ్య గారు, అర్ధరాత్రి 11:46:33 నువ్వు ఖచ్చితంగా ఆడు ఉండాలి పాత్ర గారు. మాకు తిప్పలే, నిద్ర ఉండదు. ఈలోపు ఎన్నిసార్లు ఫోన్లు వస్తాయో, ఎన్నిసార్లు తిరుగుతారో. ఏమండి, అది ప్రాముఖ్యమా? దేవుడు ఏం చేశాడంటే, ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో చూస్తే 6 రోజుల సృష్టిని కలుగజేసి ఆయన అన్నాడు, ఇది మంచిది అన్నాడు. ఏమన్నాడు? ఇది మంచిది. తాను చేసిన చాలా మంచిదిగా ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన కలుగజేసింది ప్రతిదీ మంచిదండి. ఈ ముహూర్తాలు అయ్యి ఇవన్నీ మానవులు పెట్టిన ఇవి, వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ప్రతి గడియ ఆయన మీకు ఇంకో వాక్యం చెప్పాలంటే ప్రసంగి గ్రంథంలో ఉంది, చదవకర్లేదు. కానీ ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించగల వారు ఎవరైనా ఉన్నారా? ఆయన సెలవు లేకపోతే 4 ఏళ్ళు లోపల పోవండి, వండుకోవచ్చు, సిద్ధపరచుకోవచ్చు. ఆయన సెలవు లేకపోతే నీ పళ్ళ కింద నవలేవాయి పదార్థాన్ని. ఎందుకంటే ఆయన సెలవు కావాలి. మనం తినటానికి త్రాగడానికి ఆయన సెలవు కావాల్సి వస్తే మన ముహూర్తాలు ఎందుకండి? ఎందుకు ఈ వ్యర్థమైన ముహూర్తాలు? లోకాన ఇక్కడ సంగతి కాదండి. మీరందరూ దేవుని బిడ్డలు, దేవుని కృపలో వర్ధిల్లిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేన కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా బాప్తిస్మ అనుభవంలో ఎదిగి వర్ధిల్లుతున్నవా, అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. కనుక దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పచెప్పి, మీరు నమ్మండి, బన్సుబాల్లో నమ్మాలి, యథార్థం చెప్తున్నాను నేను సభాముఖంగా. ఏ ఇంటికి వచ్చినా వాడేది ప్రార్థన చేసి ప్రేరాయలు మాత్రమే దైవ సేవకులుగా. ఒకప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని పూరిలే, దేవుని కృపధర అన్ని దావాలైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం.
నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని మీద ఆధారపడినప్పుడు ఇక వేరే వేరే ఆలోచనలు అనవసరం. గమనిద్దాం, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని గూర్చి ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ తర్వాత మాట చదవమా, ఆయన కార్యము మహిమా ప్రభావము కలది. సందర్భానుసారంగా చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి తొందరగా. యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. చెప్పండి హల్లెలూయా. భూమి మీద కృప చూపుచున్నవాడు నేనే అని చెప్పి నన్ను గురించి పరిశీలనగా తెలుసుకొని దాని యందు అతిశయించుటే చెయ్యాలి. ఇట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుణ్ణి సంతోషపరచటం మంచిదా, మనుషులను సంతోషపరచటం మంచిదా, లేకపోతే మనకి మనమే సంబరం చేసుకోవటం మంచిదా? ఏది మంచిది? అంటాం కానీ ఆ టయానికి అన్ని మారిపోతాయి. యేసన్న గారు చక్కగా పాడారు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలీలను కృపావాక్యమున ఆశురామై కృప వెంబడి ప్రభు రాబోతున్నాడు అతి త్వరలో. లోకమంతా పరిస్థితులు మార్చబోతున్నాడు. ఇంకా ప్రభు బిడ్డలుగా మారనోళ్ళు మారండి, మన ఇష్టం కాదండి. దేవుడు కృప చూపుచూ ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆ కృప ఎంతకాలం ఉంటుందో మనకైతే తెలియదు. భూమి మీద ఆయన రాబోతున్నాడు. ఆయన బిడ్డలుగా మారితే ఆయన ఉన్న స్థలంలో మనల్ని సంతోషంగా ఆనందంగా పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఆయన భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు ఆయన. కనుక ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే ఈ భూమి మీద జీవించినంత కాలం కృతజ్ఞత బుద్ధి కలిగిన వారమై
దేవుని కృపను పొంది దేవుని కృపలో వర్ధిల్లుతూ మరి ముందుకు కొనసాగవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని సభాముఖంగా ప్రభు పేట మనవి చేస్తూ మరొకసారి ఈ దీన కుటుంబానికి కూడికి ఏర్పాటు చేసిన దీన కుటుంబానికి ఆ ప్రత్యేక శుభాలు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం ఎన్నికల వర్తల చేయను గాక. ఆమేన్. అయ్యా వస్తారా అబ్బాయి రారా ధనుష్